ఇంకో ముఖ్యమైన విషయం, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం నేను సంవత్సరం క్రితం ఆలయ చైర్మన్గా ఊరు పెద్దల సమక్షంతో రామ్మోహన్ గౌడ్ గారి సహకారంతో ఆలయ చైర్మన్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో సుమారు 75 లక్షలతో ఇక్కడ గుడి డెవలప్మెంట్ జరిగింది. ఈ గుడి డెవలప్మెంట్ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులే కానీ, జనరల్ సెక్రటరీ మా నాగరాజు గౌడ్ గారే కానీ, కమిటీ సభ్యులు అందరూ పేరు పేరున ఎంతోమంది కష్టపడ్డరు. దాతల సహకారంతో మేము ఇవాళ గ్రానైటే కానీ, షెడ్డే కానీ, మిగతా అన్ని కార్యక్రమాలు సుమారు 75 లక్షలతో గుడి చాలా సుందరంగా శివయ్య కోసం కార్తీక మాసంలో మేము కష్టపడి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం. రానున్న రోజులలో కూడా భక్తుల సహాయ సహకారాలు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఉండాలి. మీ ఆశీస్సులు ఉండాలి. భక్తులు ప్రతిరోజు అభిషేక సేవలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఉండాలని తెలియజేస్తూ, అలాగే ఇంకా ముఖ్యమైన విషయం, నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ గుడి చైర్మన్ చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నమ్మకాన్ని నేను సంవత్సర కాలంలోనే రాత్రి పగలు ఆహార నిశం కృషి చేసి నా శక్తికి ఎంత ఉండాలో అంత చేసి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. రానున్న రోజులలో కూడా మన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోనే మరో శ్రీశైలం, మరో చెరువుగట్టు, మరో కాళేశ్వరం లేక ఒక 3-4 సంవత్సరంలోనే చేయడానికి నేను నాంది పలుకుతున్నాం. మా శక్తి మించి మేము పనిచేస్తాము. శివతత్వం పెంచడమే మా జీవిత లక్ష్యం. నాకే కోరికలు లేవు. నేను ఏ పదవులు ఆశించేటోను కాదు. రాజకీయాలలో కూడా ఆ పదవులు ఇది పదవులు నేను ఏ రోజు ఆశించలే. నా జీవిత ద్రవ్యం శివతత్వం పెంచడమే, శివ భక్తులను పెంచడమే. సుమారు ఒక 1000 మంది శివభక్తులు మళ్ళా నేను మాల వేసి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళడానికి నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఆ కళ మన శివయ్య నెరవేరుస్తాడని తెలియజేస్తూ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర.